డబ్బుపై ఆశతో పాటు మరొకరితో సన్నిహితంగా ఉంటూ తన అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో నన్ను హతమార్చాలని తన భార్య రేణుక నాపై హత్యాయత్నానికి ప్రయత్నించిందని ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. నెల్లూరు బీవీ నగర్లోని తన నివాసంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాసులు రెడ్డి తనను నమ్మించి మోసం చేసిన భార్య రేణుక అసలు గుట్టు రట్టు చేశారు. తన భార్యతో తనకు ఏర్పడిన వివాదం, తన భార్య తనను హత్య చేసేందుకు పన్నిన పన్నాగం, మరొకరితో సన్నిహితంగా ఉన్న వైనాన్ని శ్రీనివాసులు రెడ్డి క్షుణ్ణంగా వివరించారు. పాక్షికాంధుడిని అయిన తాను రేణుక అనే మహిళను వివాహం చేసుకున్నట్లు తెలిపారు. తద్వారా తమకు ఇద్దరు సంతానం ఉన్నట్లు చెప్పారు. అయితే వృత్తిరీత్యా తాను సుదూర ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చేదన్నారు. ఈ క్రమంలో తన భార్య రేణుక మరొకరితో సన్నిహితంగా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. అందుకు సంబంధించిన ఫోన్ రికార్డులు, ఫోన్ పేలు చేసిన ఆధారాలు, అదేవిధంగా మరొకరితో సన్నిహితంగా ఉన్నట్లు ప్రత్యక్షంగా చూసిన వారు తనకు చెప్పడంతో రేణుక ఇలా చేయడం తనను బాధ కలిగించిందన్నారు. అయితే ఈ విషయమై వివాదం ఏర్పడగా కోర్టులో కేసు నడుస్తోందన్నారు. ఈ క్రమంలో రేణుక నిన్నటి రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేసి లేనిపోని విధంగా మీడియా వాళ్లతో మాట్లాడడం పద్ధతి కాదంటూ శ్రీనివాసులు రెడ్డి హెచ్చరించారు. కోర్టులో కేసు నడుస్తుండగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు. ఆమె నిన్న పెట్టిన ప్రెస్ మీట్ సారాంశాన్ని ఖండిస్తూ ఈ రోజు మీడియా వారికి అసలు విషయం తెలిపేందుకే తాను మాట్లాడుతున్నట్లు తెలియజేశారు. తన స్వార్జితమైన నివాసంలోనే ఉంటూ తన భార్య తనపై హత్యాయత్నానికి ప్రయత్నించిందంటూ సాక్ష్యాధారాలతో సహా శ్రీనివాసులు రెడ్డి మీడియా ముందు వెల్లడించారు. గౌరవప్రదమైన వృత్తిలో ఉంటున్న తనను అవమానపరిచే విధంగా మాట్లాడిన రేణుకపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఇదిలా ఉంటే శ్రీనివాసులు రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ ఆద్యంతం అతన్ని మాట్లాడనీయకుండా రేణుక అడ్డుకోవడం ఇబ్బందికరంగా మారింది. ప్రియమైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నిన్న ఒక మహిళ, మీకు తెలిసిందే, మరి దిశ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో 2023లో నా పైన పలువురు పైన తప్పుడు బేస్లెస్ అలిగేషన్స్తో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ మహిళ కేసు ఇప్పుడు కోర్టులో పెండింగ్లో ఉంది. 27 తేదీ ఆగస్టు 2025న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆ మహిళ నా పైన, మా అమ్మ పైన ఇనుప రాడ్డుతో దాడి చేయడం. అది సీసీ కెమెరా ఫుటేజ్లో 1 అవర్ ఫుటేజ్ ఉంది. అది నేను దిశ మీన్స్ 5th టౌన్ పోలీసులకు కూడా అందజేసి ఉన్నాను. అది ఎఫ్ఐఆర్ కాపీ అయింది. అలాగే ఆ రిక్విజిషన్ ఏదది ఇదమ్మా, ఇది అందరికీ 10 మందికి డిస్ట్రిబ్యూట్. ఈ డబల్ 2 ఉండేది నా రిక్విజిషన్, ఎఫ్ఐఆర్ కాపీ. తర్వాత ఇదమ్మా, అది పట్టుకొని తర్వాత ఒక థ్రెటనింగ్ కాల్ కూడా వచ్చింది నాకు. అది కూడా రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అది ఇవ్వమ్మా, ఆ కాపీ కూడా ఇవ్వ. తర్వాత నిన్న అంటే మొన్న నాకు వేరే పని నుండి శ్రీకాళహస్తి, తిరుపతి అటు మేము వెళ్ళాం, నేను మా అమ్మ. బట్ మేమే ఇంట్లో ఉండి ఎవరినో రాని లేదని చెప్పేసి మా మీద అసత్య ఆరోపణలు చేస్తూ నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. సరే, మేము వచ్చే వరకు ఆగాలి. ఆ రోజు వాళ్ళు ఇది కూడా మా ఇల్లే కదండి, ఇక్కడే ఉన్నారు, నా పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి మమ్మల్ని బెదిరిస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ, మా మీద దాడి చేస్తూ, మారణాయుధంతో మరి అటెంప్ట్ మర్డర్ చేసిన వ్యక్తి ఇక్కడ ఉన్నా మేము ఆమెను ఏమనకుండా మేము వెళ్ళడం జరిగింది భయంతో. కానీ మేము ఇంట్లో ఉన్నట్టు క్రియేట్ చేసి మేమే ఆమెను రానిలేదని చెప్పేసి మీకు అందరికీ నిన్న చెప్పడం జరిగింది దిశ పోలీస్ స్టేషన్. నిన్న 2 గంటల 16 నిమిషాల నుంచి 2 గంటల 45 నిమిషాల వరకు మా పర్మిషన్ లేకుండా, ఇది నా స్వార్జితం కట్టుకున్న ఇల్లు, కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు కోర్టులో తేలాలి, మరి పైన గేటుని ఇనప రాడ్డుతో మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, తీసి లోపలికి బలవంతంగా ట్రెస్ పాస్ అగైన్ ఫస్ట్ ఒకసారి మళ్ళీ ఒకసారి చేయడం జరిగింది. చిన్న బిడ్డలు, నా బిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో సంయమనంతో నేను ఉన్నప్పటికీ
నా మీద ఇలాంటి దాడులు కేసులు పెడుతూ ఉంది అమ్మాయి. తర్వాత నేను ఎందుకు అకస్మాత్తుగా రావాల్సి వచ్చింది అంటే ఒక ఆడియో మీకు వినిపిస్తా. అట్లాంటి చాలా ఉన్నాయి. ఒక అమ్మాయి ధీరజ్ అనే వ్యక్తి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆడియో ప్లే. నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడకుండా అయితే ఉండలేవు, అవునా కదా? ఆ, చెప్పు ఫస్ట్. నేను అడిగిన దానికి చెప్పు. నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడకుండా చెప్పేది నువ్వు ఎక్కడున్నావు వస్తున్నా. కొద్ది ఉండే ఇవన్నీ ఒక అమ్మాయి నాకు రిపోర్ట్ చేయగా కోర్టులో పనిచేస్తుంది. ఆ అమ్మాయి ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ జరుగుతుంది, ఏరో వాడు ఎంటర్ అయినట్టు అర్థమవుతుంది. తర్వాత వాడు కూడా ముందు ఒక అమ్మాయితో ఉంటూ మళ్ళీ ఈ అమ్మాయిని కూడా అంటే వాడు మాటల్లో మాకు అర్థమైంది ఏంటంటే ఇంకా గంట ఒకటి ఉంది. ఈ అమ్మాయిని కూడా డబ్బు అంతా వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని కూడా వదిలిపెట్టుకోవాలన్న ప్లాన్తో, పర్మనెంట్ కాదు వచ్చే వరకు డబ్బు వాళ్ళకి ప్రాపర్టీ ఉంది అని అమ్మాయితో చెప్తూ ఉంటే అవన్నీ రికార్డ్ చేసే అమ్మాయి. అలాగే అప్పుడే నేను నమ్మలేదు. తర్వాత కొన్ని కాన్ఫిడెన్షియల్ సోర్సెస్ ద్వారా వెరిఫై చేసుకొని అమ్మాయి 23 తారీఖు నుంచి ఫోన్ చేస్తూ వచ్చింది. వీళ్ళు మొదటగా పట్టుబడింది రియాజ్ హోటల్ పైన ఆఫీస్లో వరలక్ష్మి వ్రతం రోజు. ఆ రోజు మా పిల్లల్ని ఫోటో చూపిమన్నా చూపించలేదు అమ్మాయి. అక్కడ రెడీ హ్యాండెడ్గా దొరికింది వీళ్ళకి. తర్వాత వాళ్ళ ఇంట్లో మరుసటి రోజు అది రాజాజీ స్ట్రీట్ 5th అపార్ట్మెంట్లో, అదే ప్రైడ్ అపార్ట్మెంట్లో 3వ ఫ్లోర్ లిఫ్ట్లో పక్కిల్లు అనమాట. ధీరజ్ వాళ్ళ నాన్న రఘు అనే ఒక పోలీస్ క్యాన్సర్ వ్యాధితో అతను మంచంలో ఉన్నాడు. ఈ అమ్మాయి అక్కడ పోయి సేవలు చేస్తుందని కోర్టు ఇది టెంపుల్స్కి అంటే తిరుగుతుందని వాటితో రైట్ అదైతే తప్పు అయితే ఏదైందో అది రెడీ హ్యాండెడ్గా అమ్మాయి చూసి మరి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ డిస్టర్బెన్స్లో వాడు కూడా ఆ అమ్మాయిని వదిలిపెట్టుకుంటూ ఈ అమ్మాయిని వదిలిపెట్టుకుంటూ ఈ డబ్బు మాత్రం లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సరే ఇది ఎంతవరకు నిజం ఆ డబ్బు అనేది ఫోన్పే లిస్ట్ చూస్తే 6-7 నెలల్లో 40 సార్లు ఫోన్పేలు వాడికి పోయినట్టున్నాయి. ఆ లిస్ట్ అంతా మీకు పెట్టడం వీలుగా చూపిస్తాం. జస్ట్ ఆ లిస్ట్ తీ. ఎవరైనా ఒక అడ్వకేట్కి 40 సార్లు పంపలేరు. ఓకే, తర్వాత విషయం. తర్వాత వాట్సాప్ చాట్లో కొన్ని అంశాలు ఫుడ్ ఫర్ ఫీడింగ్ స్కీమ్ లాగా కొన్ని అంశాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ అంటే నువ్వు ఫుడ్ పంపి ఏమిస్తావు, ఫీడింగ్ ఇస్తా, తర్వాత నేను శ్రేయాన్స్ షేర్ చేసుకుంటాం, ఇలాంటి వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయన్నమాట. మా బిడ్డని వాడెవడో పొంగమానలోడు వాడు శ్రేయాన్స్ షేర్ చేసుకుంటాడు మా బిడ్డలు. ఇది ఏ మగోడు విన్నా ఏం చేస్తారు చెప్పండి. అయినా ఏమీ అనకుండా నేను ఆ రోజు వచ్చి బయట ఫంక్షన్లో చూసుకుంటుంటే మా మీద మారణ ఆయుధాలతో దాడి చేసింది. కాన్ఫిడెన్షియల్గా అందిన సమాచారం మేరకు మా అమ్మను నన్ను చంపేస్తే ఆస్తి వస్తుంది అన్న ప్లాన్ వీళ్ళిద్దరూ వేసినట్టు అర్థమైంది. దాంతో నేను రిపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత నిన్న కూడా ట్రెస్ పాస్ చేసింది. మీరు పైకి పోయి 3వ ఫ్లోర్లో ఒకసారి చూస్తే డోర్ గేట్, అలాగే ఆడియో వీడియో కూడా మా దగ్గర ఉంది. అది మీకు తర్వాత షేర్ చేస్తాను. ఈ నేపథ్యంలో మీరు చెప్పండి, మీ ఇంట్లో అలా జరిగితే మీరు అలా స్పందించరా? ఇంకొకటి, ఆ అమ్మాయి పోలీసులు నాకు సహాయం చేస్తున్నారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు, అలాగే సిఐ గారు అని అమ్మాయే దిశ పోలీస్ స్టేషన్ దగ్గర ఒప్పుకుంది. రియల్గా పోలీసులు ఆ అమ్మాయికే సహాయం చేస్తే లీగల్గా పోలీసులు తీసుకురావచ్చు కదా. మేము లేనప్పుడు ప్రెస్ పాస్ చేయడం ఎందుకు అనేది నా క్వశ్చన్. ఎందుకంటే ప్రెస్ మీట్లో మాట్లాడాలి అని నేను అనుకోవడంలో ఇది, ఎందుకంటే వీలైనంత వరకు నేను ఇది కూడా ఇంత దూరం మాట్లాడాలనుకోవాలా. నేను అనుకునేది ఇవన్నీ తెలిసిన తర్వాత కోర్టులో వాయిదాలో జడ్జి మేడం గారికి అమ్మ ఇది జరుగుతుండేది అని చెప్పి ఆ కేసు నుంచి బయట వచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మోళ్ళని పిలిపించి అత్త ఇది జరుగుతుంది అని చెప్దామని నేను అనుకున్నాను. కాకపోతే అమ్మాయి దాడి చేయడం వల్ల ఇవన్నీ బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది.